వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. సో కుక్ చేసుకున్న తర్వాత అంతా కుక్ అయిపోయిన తర్వాత దీన్ని మనం చల్లారబెట్టుకుందామండి. ఇది చల్లారే లోపు మనం మోమోస్ ప్రిపేర్ చేసుకుందాం. ఆల్రెడీ చపాతీ పిండిని కలిపి పెట్టుకున్నాను. ఏమీ లేదు, ఉప్పు వాటర్ తోటి కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో చపాతీలు చిన్న చిన్నగా చేసుకోవాలి. నేను ఇది గోధుమ పిండితో చేశానండి, మైదా పిండి కాదు, గోధుమ పిండి యూజ్ చేశాను. సో ఇలా మనకు కావాల్సిన చపాతీలు చిన్న చిన్న చపాతీలు చేసుకుని మనకు కావాల్సిన షేప్లో మోమోస్ ప్రిపేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ మోమోస్ స్టఫ్ పెట్టింది నేను రికార్డ్ చేయలేదండి, మర్చిపోయాను. సో నేను ఇలాగా పెట్టుకున్నానండి ఆవిరి మీద. సో దీన్ని ఒక 15 to 20 మినిట్స్ ఉంచుకుని మనం సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అంటే బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్.